హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ అటు శ్రీవారికి సంబంధించి శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణితో సహా శుక్రవారం రోజైతే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తిరుమలకి శుక్రవారం రోజైతే వెళ్ళబోతున్నారు. అయితే సతీ సమేతంగా ఆయన అయితే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన కొద్దిసేపటి వరకు అటు నార్మల్గా రోడ్డు ప్రయాణం ద్వారా అయితే వెళ్ళబోతున్నారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అయితే సందర్భంగా సతీమణితో పాటు పట్టు వస్తువులను సమర్పించేందుకైతే ఆయన వెళ్ళబోతున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయబోతున్నారు. ఆ రోజు ఇంకా అక్కడే ఉండి తర్వాతి రోజు ఆయన మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మొదటి రోజు శుక్రవారం రోజు జరిగే ఉత్సవాలలో ఇదే కార్యక్రమానికి సంబంధించి ప్రజెంట్ అటు పట్టు వస్త్రాలను సమర్పించి ఆయన అయితే ఆ రోజు అక్కడే సాయంత్రం అక్కడే బస చేసి తర్వాతి రోజు పొద్దునైతే అక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఇక సతీమణితో సమేతంగా ఆయన రావడంతో ప్రజెంట్ అందరూ కూడా ఇటు ఇదే అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే తిరుపతి శ్రీవారికి సంబంధించి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణ జరగబోతుంది. అంటే ఈరోజు అంకురార్పణ జరగబోతుంది. రేపు దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఆలయ నైవేద్యాలకు సంబంధించి అదేవిధంగా ఆలయంలో ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈరోజు స్టార్ట్ చేసి రేపటి నుంచి కార్యక్రమాన్ని అంతా స్టార్ట్ చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి మాడ వీధుల గుండా అటు స్వామివారిని అటు ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. దాని తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానంగా నిర్వహిస్తారు. దాని తర్వాత మొత్తంగా శ్రీవారికి తర్వాతి రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి వాటి అన్నిటికీ సంబంధించి కూడా అర్చకులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక ఇదే దానికోసం మొదటి రోజు శుక్రవారం కావడంతో దానికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకైతే అటు నారా చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. ఇక ఇదే అంశం గురించి ప్రజెంట్ ప్రజలు కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.